ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజారిటీతో విజయం అందించిన తరువాత వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో కందుకూరు నియోజకవర్గంలో సుమారు 410 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మున్సిపాలిటీతో పాటు మండలాల్లో కూడా మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నమైపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాడిన పెట్టి 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ఏదైతే సూపర్ 6 చెప్పామో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు 1 by 1 అన్నీ కూడా 1 by 1 చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 కానీ, పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు. ఆ తర్వాత శ్రీశక్తి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, తల్లికి ఉన్న అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ రాష్ట్రానికి అనేక అబద్ధాలు మీరందరూ కూడా తెలుసు. 2019లో ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు ఏదో తప్పులు జరిగిపోయి మేము మళ్ళా గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి 2019లో చెప్పావు. ఏడాది దేశపోయి ప్రత్యేక హోదా లాస్ట్కి చివరికి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడు. ఈ రాష్ట్రాన్ని ఒకసారి మన అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులైన ప్రజలన్నీ ఆలోచించారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి 2019లో నీ ఎన్నికల మేనిఫెస్టో ఉంది. ఇవన్నీ కూడా అలాగే మెగా డిఎస్సి అని చెప్పావు, సిపిఎస్ రద్దు అని చెప్పావు, ఎంప్లాయీస్ మొత్తానికి హౌసులు కట్టిస్తానని చెప్పావు, రాష్ట్రం మొత్తానికి పేదలందరికీ సన్నబియ్యం ఇస్తానని చెప్పావు, అట్లాగే విద్యుత్ ఛార్జీలు ప్రతి సంవత్సరం తగ్గిస్తానని చెప్పావు, అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇస్తానని చెప్పి, ఇంకా అలాగే అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే మీ భార్య చేత కూడా ప్రచారం చేయించావు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పావు. అట్లాగే టిక్కో ఇల్లు పేద ప్రజలను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో పేద ప్రజలు కూడా ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా టిక్కో హౌస్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక మంచి ఆలోచనతో తీసుకొస్తే వాళ్ళందరికీ 3 లక్షల రుణం మాఫీ చేస్తానని చెప్పి ఈరోజు ఆ ఈఎంఐలు కట్టుకోలేక ఆ పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఏమని చెప్పావు, రైతు బంధు నేను 12,000 ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా అని చెప్పి 7,000 ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే మీ అందరికి కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానని చెప్పావు, ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తానని చెప్పావు. ఈరోజు పోలవరాన్ని ఆయన ఉన్నాడు ఒక ఆయన గన్ను ఎప్పుడు దిగుద్దో ఎప్పుడు షూట్ చేయాలని చెప్పే మంత్రి 2027లో ఒకసారి ఇస్తానని చెప్పావు, 2024లో ఇస్తానన్నావు, 23లో ఇస్తానన్నావు, 22లో ప్రజలకు అంకితం చేస్తాను. పోలవరం విడిపడిపోయిందో కూడా తెలియని పరిస్థితి. మీరు చెప్పిన అబద్ధాలు ఒక్కొక్కటి నేను చెప్తా ఉన్నా. వృద్ధులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ 5 సంవత్సరాలు పెంచింది వాస్తవా కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు 2019 ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపానం నిషేధిస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్ని నీ పాపాన ఎంతమంది చనిపోయారో ఈ నకిలీ మద్యం ద్వారా ఈరోజు ఎక్కడ మూలాలు బయటకు తీసుకొస్తా ఉంటే మొత్తం మద్యం మొత్తులో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా 5 సంవత్సరాలు నీ సొంత కంపెనీలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా.